పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మీ అల్లాబక్షు. మనం గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా స్వామి ముక్తానంద గారిచే విరచించబడినటువంటి వారి యొక్క కుండలిని జాగృత అనుభవాలు అయినటువంటి చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి గ్రంథరాజాన్ని ఒకే ఒక గ్రంథరాజంగా మనం చెప్పుకుంటాము. దీన్ని కుండలిని శక్తి అనుభవాల యొక్క ఒకే ఒక గ్రంథరాజమైనటువంటి చిత్ శక్తి విలాసాన్ని మనం స్వాధ్యాయం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు 23వ ఎపిసోడ్లో మనం ఉన్నాము. 22వ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము? కేచరీ ముద్ర గురించి మనం తెలుసుకున్నాము. కేచరీ ముద్ర వారిలో సహజంగా రావడము, అలాగే తను ఒక 3 గంటల పాటుగా స్వామివారు అలా పద్మాసనంలో స్థితమై కూర్చోవడము, 3 గంటల ధ్యానంలో నిమగ్నమైపోవడము, సహజంగానే తనలో కొన్ని యోగికమైనటువంటి క్రియలు రావడము, సహజ ప్రాణాయామం సంభవించడము, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. వారి యొక్క ధ్యాన అనుభవాలలో ఈరోజు అంటే ఈ 23వ ఎపిసోడ్లో మనం మరింత లోతుగా వారి యొక్క ధ్యాన అనుభవాలలో మరింత లోతుగా వెళ్దాము. ఈసారి ఆయనకి ధ్యానంలో తన థర్డ్ ఐ విజన్స్లో కొన్ని వస్తువులు కానీ, కొన్ని దృశ్యాలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ ఆయన కనబడతారు. సో వారికి దర్శనమిచ్చినటువంటి వారి యొక్క థర్డ్ ఐ విజన్లో వారికి దర్శనమిచ్చినటువంటి వారు ఎవరో మనం ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. సో మొదటిగా ఏమవుతుంది అంటే, తను ఎప్పుడూ ఆ తంద్రావస్థలో ఉంటూ వస్తారు కదా. రక్తేశ్వరి నుంచి తను శ్వేతేశ్వరిలోకి వెళ్ళగానే తంద్రావస్థలోకి వెళ్ళి, తంద్రావస్థ అంటే నిద్ర కాదు, సమాధి కాదండి. తను ఒక సాక్షిగా ఉండి గమనిస్తున్నటువంటి సమాధి లాంటి స్థితి. సో ఆ తంద్రావస్థని ఆయన ఇప్పటి నుంచి నేను తంద్రాలోకం అని పిలుస్తాను అని అంటారు. ఆయన నేను తంద్రావస్థ అని చెప్పుకుంటూ వచ్చాను కదా, నేను ఇప్పటి నుంచి తంద్రాలోకం అని పిలుస్తాను అంటారు. అయితే ఆయన ధ్యానావస్థలో ఈసారి ఎక్కువ సుఖాన్ని, అంటే ఒక హాయి అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆయన అనుభవిస్తూ వస్తున్నారు. అప్పుడు స్వామివారికి దర్శనమిచ్చింది ఏంటంటే, మూలాధారము నుంచి కంఠం వరకు వెండి రంగులో అందమైనటువంటి స్తంభాన్ని పోలినటువంటి సన్నటి నాళం నిటారుగా కనిపించేది. సుషుమ్నా నాడి దర్శనమిచ్చింది. ఏదైతే మానవ శరీరంలో ఉన్నటువంటి 72 కోట్ల నాడులలో నెంబర్ 1గా ఆయన చెప్తారు కదా, నెంబర్ 1గా చెప్పబడుతున్నటువంటి సుషుమ్నా నాడి, ఏ నాడిలో అయితే షట్చక్రాలు కొలువై ఉంటాయో ఆ షట్చక్రాలని తన లోపల అంతర్గతంగా నిబిడీకృతం చేసుకున్నటువంటి ఆ సుషుమ్నా నాడి దర్శనమిస్తుంది. సన్నటి నాళం ఏ రంగులో? వెండి రంగులో నిటారుగా ఉన్నటువంటి సన్నటి నాళంలో దర్శనమిస్తుంది. అంత సన్నటి నాళంలో ఆ వెండి రంగు ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందో స్వామివారికి మొదటగా అర్థం కాలేదు. తన ప్రతి చక్రము కూడా కనబడడం ప్రారంభమిస్తుందండి. మళ్ళీ ప్రతి చక్రంలో కూడా ఆ నాళం కనిపించడం మాత్రమే కాదు, ఆ సుషుమ్నాలో ప్రతి చక్రము కూడా దర్శనమిస్తుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి ఆయనకి. అలాగే ఆ వెండి స్తంభం పైన అంటే సుషుమ్నా పైన ఆయనకి సహస్రారం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క చక్రంలో ఒక్కో దేవత కూడా దర్శనమిస్తూ ఉంటుంది.
ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది మళ్ళీ, అన్నీ ఒకేలాగా ఉండవు అనుభవాలు కదా. ధ్యానావస్థ తీక్షణమైన కొద్దీ, ధ్యానావస్థ లోతుల్లికి వెళ్ళిన కొద్దీ అనుభవాలలో కూడా హెచ్చు మార్పులనేవి వస్తుంటాయి. ఒక్కోసారి చక్రస్థానంలో కొద్దిగా బాధ కూడా కలుగుతుంది అంటారు. చక్రస్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాంట్లో బాధ కూడా కలుగుతుంది. మళ్ళీ ఒక్కోసారి ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని మండలాలు అంటే అన్ని కోశాలు ఏవైతే మానవుల్లో ఉన్న నాడీ మండలం కానీ, రక్తకోశము కానీ, మలకోశము కానీ, అన్నకోశము కానీ ఓపెన్గా కనిపించేవి, అవి తెరుచుకొని కనిపించేవి. అలాగే అన్ని 72,000 కోట్ల నాడులలో 72 నాడులలో మొత్తం కూడా టోటల్గా ఇంపార్టెంట్ చెప్పుకునేటువంటి నాడుల్లోంచి ముఖ్యమైనటువంటి 100 నాడులు, దాంట్లోంచి ముఖ్యమైన 10 నాడులు, దాంట్లోంచి 3 నాడులు, ఆఖరికి ఉండే నాడి ఏంటి సుషుమ్నా నాడి. ఇవన్నీ కూడా ఆయనకి స్పష్టంగా దర్శనమిచ్చేవి. అందుకే అలాగే ఆ నాడులలో అనేక రంగులతో కూడినటువంటి జ్యోతి కూడా విస్తరించి ఉండేది. ఆ ప్రకాశంలోనే నాకు నాడులన్నీ స్పష్టంగా కనిపించేవి అని వారు చెప్తున్నారు. అలాగే ఇంకా వారి ధ్యానంలో ఏం సంభవిస్తుందో మరొక్కసారి ఆయన చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ధ్యానానికి కూర్చోగానే ఎరుపు తెలుపు రంగు జ్యోతులు దర్శనమిచ్చేవి, రక్తేశ్వరి, శ్వేతేశ్వరి. అలా దర్శనమిచ్చిన తర్వాత ధ్యానం జరుగుతూ ఉంటే లోకాంతరాలు కూడా దర్శనమిచ్చేవి, దేవతలు దర్శనమిచ్చేవారు, శివలింగాలు దర్శనమిచ్చేవారు. ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం నోట్ చేసుకోవాల్సింది, రక్తేశ్వరి దర్శనం ఇచ్చినప్పుడు స్థూల శరీరంలో ధ్యానం జరుగుతుందండి. ఎప్పుడైతే రక్తేశ్వరిలో శ్వేతేశ్వరి దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తుందో అప్పుడు ధ్యానం అనేది సూక్ష్మ శరీరంలో జరుగుతుంది. అప్పుడు ధ్యానం అనేది ఎక్కడ జరుగుతుందంటే సూక్ష్మ శరీరంలో జరుగుతూ ఉంటుంది. అలాగే అంతరంగంలోనూ వెలుపల వ్యాపించి ఉన్నటువంటి స్థూల ప్రపంచం మొత్తం కూడా ఆయనకి, స్వామివారికి సూక్ష్మ రూపంలో కనిపించేది. అయితే ఒక్కొక్కసారి అటువంటి స్థితిలో ఆ సంపూర్ణమైనటువంటి తంద్రావస్థ కలిగేది. ఆ సంపూర్ణమైనటువంటి తంద్రావస్థలో ఆయన అనేక రకాల నాగులని కూడా చూసేవారు. నాగులు చూసినప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం తర్వాత ఎపిసోడ్స్లో. అయితే ఆయనకి మొదటగా వాటిని చూసినప్పుడు కొద్దిగా భయం కలిగేది. కానీ ఆ తర్వాత ధ్యానంలోంచి బయటికి వచ్చిన తర్వాత ఆ కలిగిన అనుభూతుల్ని తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాల ద్వారా, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానమైనటువంటి పుస్తకాల ద్వారా లేదా గురువుల ద్వారా నివృత్తి చేసుకునేవారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయనకి నిశ్శబ్దం బాగా అలవాటైంది. మాటలాడడానికి సమయం కూడా తక్కువగా ఉండేది. ఆయన ఏం చేసేవారు, ఎక్కువగా స్వాధ్యాయం చేసేవారు, ధ్యానము విశ్రాంతి ఆయన తీసుకునేవారు, ఎక్కువ సమయం తీసుకునేవారు, ఎక్కువ సంభాషణ కూడా చేసేవారు కాదు. ఆ తర్వాత ఏం సంభవించిందంటే స్వామివారికి ధ్యానంలో బాహ్య జగత్తులో జరిగే సంఘటనలు కూడా కనిపించడం ప్రారంభమయ్యాయి. అంటే బాహ్య జగత్తులో ఏం జరుగుతుందో కూడా తనకి అర్థమయ్యేది, ఆ జ్ఞానం కూడా తనకు అర్థమయ్యేది. ఇంకొక ఇంపార్టెంట్ తనకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ధ్యానంలో ఎప్పుడైతే శ్వేత జ్యోతి కనబడుతుందో అప్పుడు ఆయనకి ఆ శ్వేత జ్యోతి మధ్యలో హృదయ కమలం కూడా కనిపించేది. అంటే ఇక తను ఆ స్థితికి రాబోతున్నాడు. స్వాధిష్టానం దాటిపోయి మణిపూరక స్థితికి వస్తున్నారు. అసలు మణిపూరకంలోకి వస్తూనే అనాహతం కూడా ఆయనకి దర్శనం ఇవ్వడం ప్రారంభించింది. ఏది, హృదయ కమలం. అయితే అక్కడ దివ్యమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి ఆ జ్యోతి ఒక్క క్షణం మాత్రమే కనిపించేది. మళ్ళీ ఎంతసేపు, ఒక్క క్షణం మాత్రమే కనిపించేది. ఆ క్షణం చాలు, స్వామివారు మంత్ర ముగ్ధులైపోయేవారు. ఆ హృదయం యొక్క జ్యోతి మెరుపు వేగంతో మెరుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనిపించేది, ప్రేమమయమైపోయేవారు ఆయన. ఆ ప్రేమమయంతో, ప్రేమ యొక్క పారవశ్యంతో పరిపూర్ణమైనటువంటి ఆనందం జరిగేది. అటువంటి సమయంలో స్వామివారి పక్కన మామిడి చెట్టు ఉన్నా సరే ఆ మామిడి చెట్టును కూడా ఆయన చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవారు. ఆయనకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కూడా కనబడుతుందండి. చిన్న బాలుడు కనబడతాడు. ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఉయ్యాలలో ఒక చిన్న బాలుడు ఊగుతూ కనబడుతూ ఉంటాడు. ఆ పిల్లవాడి చుట్టుపక్కల మళ్ళీ ఎవరూ ఏమీ ఉండరు. బాలుడు ఊగుతూ ఉంటాడు. అనేక రంగులు కలిగినటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతుల మధ్య ఆ చక్కటి బాలుడు కనిపించేవాడు.
ఇప్పటికీ స్వామివారు అంటారు ఆ మాట. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ పిల్లవాడు నా వైపు తిరిగి హాయిగా కిలకిలా నవ్వాడు. ఎప్పుడైతే నాకు ధ్యానంలో మామిడి చెట్టు కనిపించిందో, ఆ మామిడి చెట్టు దగ్గర ఉయ్యాల ఊగుతూ ఉన్నటువంటి ఒక చక్కటి బాలుడు నా వైపు చూసి కిలకిలా నవ్వాడు. చిన్న చిన్న కన్నులతో నన్ను పిలుస్తున్నాడు. ఈ ధ్యానం ఎంత సంతోషంగా ఉంది. ఆ రోజు ఎప్పుడైతే బాలుడు కనిపించాడో, ఆ రోజు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, స్వామి ముక్తానంద గారు ఆ తంద్రాలోకాన్ని సైతం దాటి వెళ్ళారు. తంద్రాలోకాన్ని సైతం దాటి వెళ్ళారు ఆయన. అప్పుడు ఆయన చాలా సేపటి వరకు ఏమీ కనిపించదు. అంటే ఇక మణిపూరకాన్ని సైతం ఆయన దాటి వెళ్ళగలి అంటే మణిపూరకంలో ఉండి మణిపూరకంలో కూడా ఎక్కువసేపు ఆయన ఉండలేదు. దాటి వచ్చేసారు ఆయన. దాటి మణిపూరకం నుంచి అనాహతం వచ్చేటువంటి క్రమంలో చాలా సేపటి వరకు ఏమీ కనిపించలేదంట. ఒక నిరామయమైనటువంటి స్థితి. ధ్యానం ముగిసింది. ధ్యానం ముగిసిన తర్వాత ఒక్కసారి ఆ బాలుణ్ణి మనసులో ఊహించుకున్నారు స్వామివారు. కానీ మళ్ళీ కనిపించలేదు ఆ బాలుడు. మనసులో ఊహించుకుంటే ధ్యాన స్థితిలో కనిపించాడు. ఆ బాలుడు కనిపించిన తర్వాతనే తంద్రాలోకాన్ని దాటి వెళ్ళగలిగారు ఆయన. అప్పుడు అనుకున్నారు, ఆహా, నాకు కనిపించింది ఆ బాలుడు శ్రీహరి అని చెప్పి వారికి అనిపిస్తుంది. ఆ బాలుడు దర్శనం ఇచ్చిన తర్వాత 2-3 రోజుల వరకు ఆయనకి ధ్యానం కూడా అద్భుతంగా సాగేది. ఆ తర్వాత మళ్ళీ ఏం కనిపించినాయి ఆయనకి? ముత్యాల హారాలు, రాసిపోసి ఉన్నటువంటి ముత్యాల హారాలు కనిపించాయి. మరొక్క రోజు ఏం కనిపించింది అంటే, ఒక అందమైన పాలిచ్చేటువంటి ఆవు తన దూడతో పాటుగా కనిపించింది. ఆ దూడ రంగు కూడా ధ్యానంలో స్వామివారికి బంగారపు రంగులో కనిపించింది. అంటే ఆవు, దాని యొక్క బంగారపు రంగు దూడ కూడా కనిపించింది. ఆ దూడ యొక్క బంగారపు రంగులో అప్పుడు బాలుడు కనిపించినటువంటి రంగే ఆ బంగారపు రంగు కూడా. సో ఆ చక్కటి దూడ ఆ తల్లి ఆవు దగ్గర పాలు తాగడం కూడా స్వామి ముక్తానంద గారు ధ్యానంలో చూస్తారు. ఇప్పుడు తనకి ఏమవుతుంది అంటే, ప్రతిరోజు ఇక ధ్యానంలో కూర్చునే ముందు రోజు ఉదయం కూర్చునేవారు, సాయంత్రం కూర్చునేవారు, రాత్రి కూర్చునేవారు. ఒక కుతూహలం అనేది ఆయనకు వస్తుంది. అంటే ఏం కుతూహలం అంటే, అది ఇవాళ ఏం కనిపిస్తుంది నాకు, ఈరోజు ధ్యానంలో నేను ఏ స్థితిలోకి ప్రయాణం చేస్తాను, ఈరోజు ఏం కనిపిస్తుంది అనుకుంటారు. తెల్లవారి ధ్యానం అయిపోయిన తర్వాత ఈరోజు రాత్రి తొందరగా అయితే బాగుండు అనుకుంటారు. రాత్రి ధ్యానం జరిగిన తర్వాత తొందరగా తెల్లవారితే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే ఆ ధ్యాన సమయంలో ఆయన్ని ఆకర్షించేటువంటి ఆ దృశ్యాలు అద్భుతంగా ఆయన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. పదే ధ్యానం జరిగిన తర్వాత ఆ ధ్యానంలో ఏ దృశ్యాలైతే కనిపిస్తున్నాయో ఆ దృశ్యాలని ఆయన నెమరు వేసుకుంటూ ఉండేవారు. శరీరం అప్పుడు ఆయనకి పులకించిపోయేది. పారవశ్యంతో ఆయన అదృష్టానికి ఆయన పొంగిపోయేవారు. ఆ సమయంలో ధ్యానంలో కనిపించిన దృశ్యాలు వాటి వల్ల కలిగినటువంటి ఆనందంతోనే ఆయన గడిచిపోయేది. మనందరికి కూడా అలాగే కదా మాస్టర్స్, థర్డ్ డివిజన్స్ వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఆ అద్భుతంతోనే మనం ఎంతో ఆనందంతో మునిగిపోతాం. ఆ తరువాత మరొక్క స్టేజ్ మనం ముందే ఏం చెప్పుకున్నాము, స్వామివారికి కుండలిని జాగృతం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ వచ్చింది. రక్తేశ్వరి, శ్వేతేశ్వరి మధ్యలో పసుపు రంగు జ్యోతి కనిపించింది. కానీ మెయిన్గా ఏంటి, రక్తేశ్వరిలో స్థూల శరీరంలో ఆయన ధ్యాన స్థితిలో ఉండేవారు. శ్వేతేశ్వరిలో అంటే శ్వేత అంటే తెల్లటి రంగు, శ్వేతేశ్వరిలో సూక్ష్మ శరీరంలో ధ్యానంలో ఉండేవారు. ఆ తరువాత ఏమవుతుంది అంటే, శ్వేత ధ్యానము తరువాత ఆయనకి కృష్ణ ధ్యానము ప్రారంభమైంది. మరికొద్దిగా లోతుగా వెళ్ళారు. ఏ ధ్యానం? కృష్ణ ధ్యానం ప్రారంభమైంది. కృష్ణ అంటే మనందరం చెప్పుకునేటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కాదు, కృష్ణవర్ణపు జ్యోతి. కృష్ణవర్ణము అంటే మనం ఏమనుకుంటామంటే నల్లటి రంగు. కృష్ణవర్ణపు జ్యోతి అంటే ఈ కృష్ణవర్ణపు జ్యోతి అది ఎంత సైజులో ఉంటుంది అంటే, వేలి చివరి భాగం అంతా, మన వేలి చివరి భాగం ఎంతైతే ఉంటుందో అంత సైజ్ అంటే అంత పరిమాణంలో కృష్ణజ్యోతి కనిపించేది. ఇప్పుడు ధ్యానం ఆయనకి మరొక్క మెట్టు పైకి వెళ్ళింది. ధ్యానంలోకి మరింత లోతుగా వెళ్ళారు. ధ్యానం మరొక్క మెట్టు పైకి వెళ్ళింది. అప్పుడు ధ్యానము
ఎక్కడ స్థిమితమైంది ఆయనకి? మొదటగా స్థూల శరీరంలో స్థిమితమైంది, రక్తేశ్వరి కనిపించినప్పుడు. శ్వేతేశ్వరి కనిపించినప్పుడు ఎక్కడ స్థిమితమైంది? సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు కృష్ణేశ్వరి కనిపించింది. కృష్ణేశ్వరి దర్శనం ఇచ్చినప్పుడు ధ్యానం ఆయనకి ఎక్కడ స్థిమితమైంది అంటే హృదయంలో కానీ భ్రూమధ్యంలో కానీ స్థిమితమైంది. మెయిన్గా హృదయంలో స్థిమితమవుతూ ఉంటుంది. అంటే ఏంటి? ధ్యానంలో కూర్చోగానే మొదట ఎరుపు రంగు, తరువాత తెలుపు రంగు, తరువాత ఆ నలుపు రంగు, మనం ఏదైతే కృష్ణ జ్యోతి అని చెప్తున్నామో ఆ నలుపు రంగు జ్యోతులలో స్థిరపడేది. అంటే ఎరుపు రంగు జ్యోతి, మధ్యలో తెలుపు రంగు జ్యోతి, మధ్యలో నలుపు రంగు జ్యోతి. ఈ 3 జ్యోతులను చూస్తూ ఉండేవారు స్వామిగారు ధ్యానంలో. చూస్తూ ఉండగా అప్పుడు అనేక రంగులు కలిగినటువంటి మెరుస్తున్న ఇంకొన్ని జ్యోతులు కూడా కనిపించేవి. కానీ ఎప్పుడైతే నల్లటి జ్యోతి, కృష్ణ జ్యోతి, కృష్ణేశ్వరిగా వర్ణిస్తారు దాన్ని. ఎప్పుడైతే కృష్ణేశ్వరి కనిపించినప్పుడు మాత్రమే ధ్యానం పూర్తిగా జ్యోతిలో లీనమయ్యేది. ధ్యానము పూర్తిగా జ్యోతిలో లీనమయ్యేది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉండేది. కనుక ఒక ఉత్సుకత ఉండేది, ఒక ఆశ ఉండేది, ఇంకా ఏం కనిపిస్తుందో అని చెప్పినట్లుగా. కానీ ఎప్పుడైతే ఉత్సుకత ఉంటుందో అప్పుడు ప్రశాంతత కూడా అంతకు ముందు కంటే కొద్దిగా తగ్గినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ సమయంలో ఇది ధ్యానం చేసేవారు ఈ అనుభవం కూడా వచ్చినప్పుడు మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఇది కూడా సహజమైనటువంటి దృశ్యమే. ఆయనకి ఏం కనిపించేది అంటే, అందుకే దీన్ని కృష్ణేశ్వరి అన్నారు. ఒక అత్యంత భయానకమైనటువంటి అంధకారాన్ని చూసేవారు ఆయన. ఆ అంధకారము బాహ్యంలో అంత చీకటిని స్వామివారు బాహ్య జగత్తులో ఎప్పుడూ చూడలేదండి. అంత గాఢాంధకారాన్ని ఆయన కృష్ణేశ్వరిలో ఆయన చూసేవారు. ఆ గాఢాంధకారం వల్ల ప్రారంభంలో ఏమయ్యేది? ధ్యానంలో కూర్చోడానికి కూడా భయం వేసేది. ఒక్కసారి గాఢాంధకారం, నల్లటి చీకటి అలుముకున్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. స్వామివారికి కూడా మొదట అలాగే భయం వేసింది. ఆ తరువాత దృశ్యం మారిపోయేది. మళ్ళీ వెంటనే ఆ గాఢాంధకారం కొద్దిసేపే ఉండేది, భయం కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగేది? గాఢాంధకారం తర్వాత మళ్ళీ అవే జ్యోతులు, రక్తజ్యోతి, శ్వేతజ్యోతి, కృష్ణజ్యోతి, వీటి ప్రకాశంలో మళ్ళీ ఆనందం కలిగేది. ఆ సమయంలో భౌతిక పరంగా స్వామివారి కలిగినటువంటి అనుభవాలు ఏంటయ్యా అంటే, భృకుటిలో నొప్పి పుట్టేది. ఈ భృకుటిలో బాగా నొప్పి పుట్టేది. ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో, ఈ ఆజ్ఞా చక్రంలో కూడా బాధ కలిగేది. ప్లస్ 2 కళ్ళు కూడా గుండ్రంగా కంటి గుళ్ళు తిరుగుతూ ఉండేవి. ప్లస్ ప్రాణము ఈ కంఠం నుంచి భృకుటి మధ్యలో ప్రవహిస్తుంది. అంటే తను అనాహతంలో ఉన్నారు కాబట్టి, అనాహతంలో తన ధ్యానం స్థితమైంది కాబట్టి, కుండలిని అనాహతం వరకు రైజింగ్లోకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు అనాహతంలోంచి ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది కాబట్టి, రైట్. అయితే మధ్యలో విశుద్ధం కూడా ఉంటుంటుంది కదా. సో అనాహతం నుంచి విశుద్ధానికి, విశుద్ధం నుంచి ఆజ్ఞకి వెళ్తుంది కాబట్టి ఈ కంఠం నుంచి భృకుటి వరకు ఒక చిన్న బాధలాగా అనిపించేది. ప్లస్ సంచరిస్తున్నట్టుగా, ప్రాణం సంచరిస్తున్నట్టుగా అనిపించేది. ఈ సమయంలో వారికి ఏం సంభవించింది అంటే, స్మెల్, రకరకాల సువాసనలు తనకి వచ్చేవి. ఆ సువాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పి నాకు అర్థం కాకపోయేది. ఎందుకంటే స్వామివారు బాహ్య ప్రపంచంలో ఎప్పుడూ కూడా అన్ని సువాసనలు చూడలేదు. బాహ్య ప్రపంచంలో ఎప్పుడూ కూడా అన్ని సువాసనలు స్వామివారు చూడలేదు. ఆ సువాసనలన్నీ కూడా స్వామివారికి వచ్చేవి. స్వామివారికి మాత్రమే కాదు, స్వామివారు ధ్యానం చేస్తున్నటువంటి ఆ కుటీరంలో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేవి. ఆ కుటీరం అంతా సువాసనలతో నిండిపోయేది. అప్పుడు నిండిపోయినప్పుడు కళ్ళు తిరగడం ఆగిపోయేది. అక్కడ ఆయనకి భృకుటి మధ్యలో సువాసనలు వచ్చిన తర్వాత ఏం సంభవించేది? ఒక గొప్ప సూర్యుడు కనిపించేవాడు, ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు కనిపించేవాడు. అది దివ్యమైనటువంటి ఆ తేజస్సు, ఆ సూర్యుడి యొక్క తేజస్సు కనిపించేది. నక్షత్రాలు కనిపించేవి. సూర్యుడు నక్షత్రాలు కనిపించగానే ధ్యానం ముగిసేది. అంటే ఇక్కడ ధ్యానం ముగిసేది అంటే వారు కావాలని చెప్పి ధ్యానంలోంచి బయటికి రారు. ఇక్కడ ఆ సర్టెన్ ఎక్స్పీరియన్స్ కనబడ్డప్పుడు, ఆ సంబంధితమైనటువంటి విజన్ కనబడ్డప్పుడు వెంటనే ధ్యానం తనకి ముగిసిపోయేది. సహజంగానే కళ్ళు ఆయన తెరుచుకునేవారు. అందుకే ధ్యానం ముగిసేది అని చెప్తారండి. ఇక్కడ ఆయన కావాలని చెప్పి ధ్యానం ముగించేవారు కాదు. ఆ ధ్యానావస్థలో అంటే అంత లోపలికి తీక్షణంగా వెళ్ళిన తరువాత ఒక ప్రత్యేకమైనటువంటిది ఆయన కనబడ్డప్పుడు, ఆ స్థితిని ఆయన అనుభూతి చెందినప్పుడు అంతటితో ఆయన ధ్యాన స్థితి అనేది ముగిసేది. ఆ తర్వాత ఏం చేసేవారు?
సహజంగానే కుటీరం వెనకాల చెప్పుకున్నాం కదా, ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి మామిడి చెట్టు దగ్గర కూర్చొని తను ఏమేం చేశారో మొత్తం కూడా నెమరు వేసుకునేవారు. అయితే ఒకరోజు ఆయనకొక అంతవరకు ఆయన చూడనటువంటి ఘట్టం ఒకటి సంభవిస్తుంది. మనం ఇక్కడ చాలా కూలంకషంగా ప్రతీదీ కూడా మనం చెప్పుకుంటున్నామండి. ప్రతి అనుభవాన్ని కూడా మనం విడిచిపెట్టకుండా చెప్పుకుంటున్నాం. ఏం జరిగింది అంటే, ఒకరోజు తెల్లవారుజామున ధ్యానం చేసుకుంటున్నప్పుడు రక్తేశ్వరి, శ్వేతేశ్వరి, కృష్ణేశ్వరి మధ్యలో ధ్యానం స్థిమితమైంది. ఓకే, వేటి మధ్యలో రక్తేశ్వరి, శ్వేతేశ్వరి, కృష్ణేశ్వరి, ఈ పదాలు మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా. వీటి మధ్యలో ధ్యానం స్థిమితమైంది. అప్పుడు ఏం జరిగింది అంటే, వీటి మధ్యలో ఒక మహా అంధకారమైనటువంటి నగరం కనిపించింది. ఇందాక మనం గాఢాంధకారం కనిపించింది అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ గాఢాంధకారంతో, ఒక మహా అంధకారంతో కూడినటువంటి ఒకానొక నగరం కనిపించింది. ఆ నగరంలో స్వామి ముక్తానంద గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్తున్నారో వారికి తెలియడం లేదు. ఆ విధంగా వెళుతూ చాలా దూరం వెళ్ళారండి. వెళ్ళగానే ఏమైందంటే, అంటే ఆయన ఈ 3 జ్యోతులు చూస్తుంటే ఒక నగరం కనిపించింది. ఆ నగరం లోపల చాలా దూరం వెళ్తూ ఉంటే ఒక దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళారు ఆయన. అలా దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఒక చెట్టు కనిపించింది. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక నల్లటి పాము వచ్చి వేగంగా వచ్చి ఆయన్ని కాటు వేసింది. దాని విషం ఆయన శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. దాని విషం కూడా శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో ఆయన ఏమనుకుంటారు, నాకు అంతిమ ఘడియలు సమీపించాయి, చావు నా దగ్గరికి వచ్చింది అనుకున్నారు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే, స్వామివారు ఏవలేలాలో ఉన్నప్పుడు ఒక సోదరుడు స్వామివారికి వంట పెట్టేవాడు, స్నానం కోసం నీళ్లు పెట్టేవాడని చెప్పుకున్నాం కదా. ఆ సోదరుడు వెంటనే వచ్చి స్వామివారిని రక్షించమని చెప్పి ఆయన ప్రార్థించాడు. ఇదంతా ధ్యానంలో జరిగినటువంటి సీన్ మాస్టర్స్, లేదా ధ్యానంలో కనిపించినటువంటి దృశ్యం. సో వెంటనే ఏమైంది, ఆయన ఆ సోదరుడు ప్రార్థించగానే, అంటే ఏవలాలో స్వామివారికి ఎవరైతే సపర్యలు చేశారో ఆ సోదరుడు స్వామివారిని రక్షించమని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించగానే ఏమైంది, ఆ విషగ్రస్తమైనటువంటి ఆ పరిస్థితి నుంచి, తన శరీరంలో ఏదైతే విషమెక్కి ఇక చనిపోతాడేమో అన్నటువంటి పరిస్థితి నుంచి స్వామివారు బయటపడతారు. ఇదంతా కూడా ఆయన చెప్తారు. ఈ సంఘటన నాకు ఇప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్టే ఉంది అంటారు ఆయన. చెప్తారు ప్రత్యేకంగా, పాము కాటుకు గురైనటువంటి సంఘటన నాకు ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టే ఉంది. ఆ తర్వాత మరి ఈ పాము కాటు వేయడం అనేది, అంటే పాము కాటుకు గురైనటువంటి దృశ్యం వల్ల ఆధ్యాత్మికతలో నేను ఏ స్థితిలో ఉన్నాను అని చెప్పి తెలుసుకోవడం కోసము చాలా గ్రంథాలు వెతికాను. అలా గ్రంథం వెతికినప్పుడు స్వామివారికి ఏం జరిగిందంటే, ఒక గ్రంథం లభించింది. ఆ గ్రంథంలో ధ్యానంలో పాము కరవడం అనేది ఈ సిద్ధ మార్గంలో దేనికి సింబాలిక్గా చూపిస్తుంది అనేది దాంట్లో ఉంటుంది అని చెప్తారు. దాని యొక్క విషయాలు ఏంటో అంటే, ధ్యానంలో మనకి ఒక పాము కాటుకి మనం కనుక గురి అయినటువంటి దృశ్యం మనకు కనబడితే, అంటే ఒక అంధకారమైనటువంటి నగరం కనబడితే, ఒక అడవి కనబడి ఆ అడవిలో పాము మనల్ని కాటేసినట్టుగా కనపడితే దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క గుప్త అర్థం ఏంటి, ప్రతిదానికి ఒక నవనీతం అనేది ఉంటుందండి, అంటే లోపల ఉన్నటువంటి జ్ఞాన సారం. సో అది ఏంటి అనేది మనకి ఆ గ్రంథం ద్వారా స్వామివారు మనకు చెప్తారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయినటువంటి 24వ ఎపిసోడ్లో ఈ విషయం గురించి మనం తెలుసుకుందాము. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటాయి మాస్టర్స్, మరిన్ని విషయాలు ఉంటాయి. ఆ తర్వాత స్వామివారికి ఇంకా ఆ నరకం కనబడుతుంది, యమధర్మరాజు కనబడతారు, నరకం కనబడుతుంది. తరువాత ధ్యానంలో గొప్ప ప్రక్రియ అయినటువంటి బిందు భేదం కనబడుతుంది. బిందు భేదం తర్వాత స్వామివారికి మరొక అద్భుతమైనటువంటి ఒక ఇంద్రలోకం కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా, ఈ లోకాలన్నీ కనబడతాయి. వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా ముందు రాబోయే ఎపిసోడ్లో మనం కలుసుకొని ఇవన్నీ మనం చెప్పుకుందాము. సో రాబోయే ఎపిసోడ్ కోసం 24th ఎపిసోడ్లో పాము కాటుకు సంబంధించినటువంటి జ్ఞానం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రంథాలయంలో భాగంగా ఇంత అద్భుతమైనటువంటి చిత్శక్తి విలాసం అనేటువంటి గ్రంథరాజాన్ని స్వాధ్యాయం చేయించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి టీం సభ్యులందరికీ కూడా నేను
మనసా వాచా కర్మణ ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో, పాము కాటుకు సంబంధించిన విషయాలతో, ఇంద్రలోకం గురించి, నరకలోకం గురించి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.